Say hi, Nishu. Hi. Okay, where are we going now? Flight. Flight? To where? Car. Bali. Yeah. బాలీకి మా ప్రయాణం మొదలైంది. ఇది మా సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్ కన్నయ్యతో కలిసి. సో ఈ ట్రిప్కి ప్లానింగ్ మేము చాలా ఎర్లీగా స్టార్ట్ చేసాము. ఏప్రిల్లోనే టికెట్స్ అవి బుక్ చేసుకున్నాం. టికెట్స్ వచ్చి క్లియర్ ట్రిప్లో బుక్ చేసుకున్నాము. టికెట్స్కి ఎంత ప్రైస్ అయిందో డిస్ప్లే చేస్తాను. మేము ఫ్లైట్ టికెట్స్ కోసం చూస్తున్నప్పుడు మోస్ట్లీ ఎయిర్ ఏషియా టికెట్సే కొంచెం చీపర్గా ఉన్నాయి. కానీ మేము అది ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే లగేజ్ కానీ ఫుడ్ కానీ ఇంకా సీట్ సెలెక్షన్ కూడా ఇంక్లూడ్ అవ్వట్లేదు అనమాట ఆ కాస్ట్లో. ఇంకా చాలా చోట్ల చూసాము సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి లగేజ్ని అని చెప్పి. ఒకసారి అది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి బుక్ చేసుకునే ముందు. అందుకే మేము సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రిఫర్ చేసాము. అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాస్ట్లో. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నాం కాబట్టి మనం లగేజ్ చెక్ఇన్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ అంతా ఫాస్ట్గానే అయిపోతుంది. పాస్పోర్ట్, వీసా, ఇంకా ట్రావెల్ పర్పస్ ఇలాంటివి అడుగుతారు. అవన్నీ కరెక్ట్గా ఉంటే త్వరగానే క్లియర్ అయిపోతుంది. బాలీలో ఎంటర్ అవ్వడానికి మనం ఒక కస్టమ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లైట్ ఎక్కేసాము. ఇది బిజినెస్ క్లాస్ సీట్స్. మన ఎకానమీ క్లాస్ సీట్స్ అయితే ఇలా ఉంటాయి. Nishu, say that again. Is it interesting? Oh, why is it interesting? This? Okay. సో ఫస్ట్ టైం సింగపూర్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేస్తున్నాను. యాక్చువల్లీ బాగుందని అనిపించింది. సీటింగ్ బాగుంది, లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది. అండ్ ఎవ్రీ సీట్కి కూడా ఇట్లా మానిటర్స్ అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లోస్ అండ్ బ్లాంకెట్స్ కూడా ఇచ్చారు. సో అది కూడా బాగుంది. మూవీస్ అవి ఏమున్నాయో చెక్ చేయాలి. ఫ్లైట్ ఎక్కగానే పిల్లల కోసం ఇలాంటి కిట్స్ ఇస్తున్నారు. సో ఇవి ఫ్లైట్ టైంలో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి బాగా పనికొస్తున్నాయి. ఇంకా ఫ్లైట్లో స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపించారనమాట. వేరే ఎయిర్లైన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ స్టాఫ్ అయితే నాకు బాగా నచ్చారు. ఫ్లైట్లో మూవీ కలెక్షన్ అయితే బాగుంది. నేనైతే మొత్తం కొరియన్ మూవీసే చూశాను. ఇంకా ఇక్కడ చిన్న స్పేస్లా ఇచ్చారనమాట ఏమైనా చిన్న ఐటమ్స్ వేసుకోవడానికి. ఇంకా బాటిల్ హోల్డర్ అది కామన్గా అన్ని ఫ్లైట్స్లో ఉంటుంది. కానీ ట్రే మాత్రం కొంచెం స్పెషల్గా అనిపించింది. దానికి మిర్రర్ కూడా ఇచ్చారనమాట. మన ట్రావెల్ డేట్ కంటే ముందే మనం వెబ్ చెక్ఇన్ చేస్తాం కదా, ఆ టైంలోనే మనం ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు అనమాట. ఈ ఎయిర్లైన్స్లో అయితే నాకు ఫుడ్ చాలా బాగా నచ్చింది. హిందూ నాన్ వెజ్ మీల్, హిందూ వెజ్ మీల్, ఇంకా చైల్డ్ మీల్ ఇలా ఉన్నాయన్నమాట. మేమైతే అవి సెలెక్ట్ చేసుకున్నాము. అవి చాలా బెటర్ అని అనిపించింది. ఇవే కాకుండా ఇంకా ఫుడ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కన్నయ్య కోసం తీసుకొచ్చిన చైల్డ్ మీల్ అనమాట. ఇందులో చికెన్ స్ట్రిప్స్, కొన్ని వెజిటబుల్స్, మ్యాష్డ్ పొటాటో ఇలాంటివి ఉన్నాయి. ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా కొంచెం స్వీట్, చిప్స్, చాక్లెట్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు అయితే నేను ఫ్రూట్ ప్లేటర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే లేట్ నైట్ ఫ్లైట్ అని చెప్పి. అందులో అయితే మొత్తం ఫ్రూట్సే ఇచ్చారనమాట, ఎక్సెప్ట్ ఒక బన్ ఇచ్చారు దాంతోపాటు. ఇంకా ఇది వచ్చి హిందూ నాన్ వెజ్ మీల్ అనమాట. చికెన్ ఆర్ మటన్ ఏదో ఇచ్చారు. ఒక చపాతీ, ఇంకా కొంచెం రైస్, సమ్ వెజిటబుల్ కర్రీ ఇచ్చారనమాట. ఇంకా మిగతావన్నీ నార్మల్. ఈ ఫ్లైట్లో నేను బాగా ఇంప్రెస్ అయింది అయితే ఈ టీకే. ఎందుకంటే మనకి మోస్ట్లీ ఫ్లైట్స్లో ఇన్స్టెంట్ టీ కానీ కాఫీ కానీ ఇస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మసాలా టీ ఇచ్చారనమాట, చాలా బాగుంది. హలో, సింగపూర్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ టర్మినల్కి వెళ్తున్నాము. సో మేము ప్రజెంట్ టర్మినల్ 2 దగ్గర ఉన్నాము. ఎక్కడికి వెళ్ళాలి? టర్మినల్ 2నే ఉంది. అది గేట్ నెంబర్ తెలియదు. నిషు హాయ్ చెప్పు. హాయ్. మేము సింగపూర్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 6 o'clock అయింది. ఫ్లైట్ జర్నీ అరౌండ్ 4 hours అలా పడిందనమాట. మనకి సింగపూర్కి 2.5 hours టైం డిఫరెన్స్ ఉంటుంది. సింగపూర్లోని ఈ ఎయిర్పోర్ట్ పేరు చాంగి ఎయిర్పోర్ట్ అనమాట. ఈ ఎయిర్పోర్ట్ గురించి బాగా వినే ఉంటారు.
ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్, ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి లోపలే చూడడానికి. మాకు 10 hours లేఓవర్ ఉందన్నమాట ఇక్కడ. సో కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలని అనుకున్నాము. స్టార్టింగే ఈ బ్యూటిఫుల్ గార్డెన్ కనిపించింది. ఈ గార్డెన్ వచ్చి టెర్మినల్ 2లో ఉంది. యాక్చువల్లీ అరైవల్స్ నుంచి ట్రాన్స్ఫర్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది, చాలా బాగా క్రియేట్ చేశారు. సింగపూర్ ఎయిర్పోర్ట్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటే ఏంటో అనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగుంది. అసలు రియల్ ప్లాంట్స్ అవి పెట్టి కింద ఫిషెస్ అవన్నీ చూస్తూ కన్నయ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్న ప్లేస్ అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక ఫారెస్ట్ లాగా క్రియేట్ చేశారనమాట. ఈవెన్ పైన స్క్రీన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారో. ఆ రియల్ ఫీలింగ్ కోసం ఆ మ్యూజిక్ కూడా అట్లా రియలిస్టిక్గా పెట్టారనమాట. చాలా బాగుంది. మార్నింగ్ ఈ ఫీలింగ్ అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అవడం వల్ల చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది స్టార్టింగ్. సో ఒక టర్మినల్ నుండి ఇంకొక టర్మినల్కి వెళ్ళడానికి ఇక్కడ స్కై ట్రైన్లో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. టర్మినల్ 4కి అయితే బస్సు ఉంటుంది, బట్ అది ఇమిగ్రేషన్ క్లియర్ చేసిన తర్వాతే వెళ్ళడానికి అవుతుందని చెప్పారు. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లోనే ఫ్రీ సింగపూర్ టూర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, లైక్ 4 to 5 hours. కానీ దానికి మనకి సింగపూర్ వీసా ఉండాలి. మేము ఆ వీసా కోసం ట్రై చేసాము, కాకపోతే మనకి ఎలా అంటే త్రూ ఏజెంట్ మాత్రమే మనం వీసా బుక్ చేసుకునేలా ఉందన్నమాట. వీసా కోసం మనము మన పాస్పోర్ట్స్ అవి ఏజెంట్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. అది టైం టేకింగ్ ప్రాసెస్, ఇంకా అందుకే మేము అది లైట్ తీసుకున్నాం. చాంగి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మనం దాని గురించి అన్నీ తెలుసుకుని వెళ్ళాలని చెప్పి అక్కడికి వెళ్ళాకే అర్థమైంది. ఎందుకంటే మాకున్న లేఓవర్ టైంలో మేము కెనోపీ గార్డెన్ అని, జ్యువెల్ అని ఇలాంటివి కవర్ చేయాలనుకున్నాము. కానీ అవి ఇమిగ్రేషన్ క్లియర్ చేస్తే మాత్రమే మనకి యాక్సెస్ ఉంటుందన్నమాట, లేకపోతే మనం వెళ్ళలేము. సో మనకి సింగపూర్ వీసా కానీ, లేదంటే US, ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి ఏదైనా వీసా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం స్కై ట్రైన్లో టర్మినల్ 2 నుండి టర్మినల్ 3కి వెళ్తున్నాము. స్కై ట్రైన్ అయితే ఫ్రీ అనమాట, సో ఎన్నిసార్లు అయినా మనం తిరగచ్చు. ఎయిర్పోర్ట్ మొత్తంలో చాలా చోట్ల ఇలా న్యాచురల్ ఆర్కిడ్స్తో డెకరేట్ చేసి ఉన్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఆర్కిడ్ గార్డెన్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా డౌట్ వచ్చినా, నావిగేషన్ చెప్పాలన్నా అసిస్ట్ చేయడానికి అక్కడ స్పెసిఫిక్గా స్టాఫ్ ఉన్నారనమాట. మనకి వాళ్ళు ఎవరు కనిపించకపోయినా కానీ వీడియో బూత్స్ కూడా ఉన్నాయన్నమాట, వీడియో కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎయిర్పోర్ట్లో 3-4 లాంజెస్ ఉన్నాయి. మేమైతే మర్హబాకి వెళ్ళాము. ప్రయారిటీ పాస్ ఉంటే దీంట్లోకి యాక్సెస్ ఫ్రీ అనమాట. సో లోపల ఫుడ్, ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వడానికి సీటింగ్, ఇంకా షవర్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇండియాలో ఉన్న లాంజెస్ లాగా ఫుడ్ అది మనకి తగ్గట్టుగా ఉంటుందని అనుకున్నాము, కానీ లోపల అయితే మన ఫుడ్ ఏం లేదు. ఈ మొలకలు, ఆకులు తప్ప ఏమీ దొరకలేదన్నమాట. సో దొరికిన దాంట్లో సర్దుకొని ఇంకా కాసేపు అయితే బాగా రిలాక్స్ అయ్యాము. నైట్ అంతా నిద్ర లేదు కదా ఫ్లైట్లోనే, సో కాసేపు పడుకున్నాం అనమాట. తర్వాత షవర్ చేసి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడిప్పుడే నేను మైక్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో చాలాసార్లు దాన్ని ఆన్ చేసుకోవడం మర్చిపోయి రికార్డ్ చేసేసుకునేదాన్ని. అందువల్ల అదేమీ రికార్డ్ అవ్వలేదు. నేను ఏం మాట్లాడుతున్నానో ఏంటో నాకు తెలియదు అనమాట. ఇప్పుడు మనం బటర్ఫ్లై గార్డెన్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ చాలా రకాల బటర్ఫ్లైస్ అవి ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఇలా క్లోజ్డ్ ఏరియాలో ఇన్ని ప్లాంట్స్ని, ఇంత వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ అరేంజ్ చేయడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి. టర్మినల్ 3లో మేజర్ అట్రాక్షన్స్ వచ్చి సన్ఫ్లవర్ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్, ఇంకా ఈ ఫ్రీ మూవీ థియేటర్ అనమాట. ఇప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్తున్నాము. మూవీ థియేటర్ అయితే 24 hours ఓపెన్లోనే ఉంటుంది, ఫ్రీ యాక్సెస్ అనమాట. ఎంతసేపు అయినా కూర్చుని మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. కానీ థర్స్డేస్ అనుకుంటా 11 to 4 PM మెయింటెనెన్స్ కోసం క్లోజ్ చేస్తారని ఉంది. సో అది చెక్ చేసుకొని వెళ్ళండి. కన్నయ్య అయితే మాకు రిలాక్స్ అయ్యే అవకాశాన్ని ఇవ్వడు కాబట్టి మేము కాసేపు అక్కడ ఉండి బయటకు వచ్చేసాము. సో ఇంకా మాకు అరౌండ్ 2 to 3 hours మాత్రమే లేఓవర్ టైం ఉందన్నమాట. ఈలోపు మేము టర్మినల్ 2లో ఉన్న అట్రాక్షన్స్ కూడా కొన్ని కవర్ చేయాలనుకున్నాము. సో అప్పుడే మాకు తెలిసింది ఏంటంటే జ్యువెల్లోకి మనం వెళ్ళడానికి లేకపోయినా స్కై ట్రైన్ వెళ్తుందన్నమాట. సో అక్కడున్న వాటర్ ఫాల్ని స్కై ట్రైన్లో వెళ్తూ చూడొచ్చు అని చెప్పారు.
ఫైనలీ జ్యువెల్లోకి ఎంటర్ అయ్యాము. ఆ బ్యూటిఫుల్ ఫౌంటైన్ని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం కొంచెం అప్సెటింగ్గా కూడా అనిపించింది అనమాట, డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోతున్నామని. బట్ మెజెస్టిక్గా ఉందన్నమాట, ఇదైతే చాలా బాగుంది. ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ తిరిగాము స్కై ట్రైన్లోనే ఈ వాటర్ ఫాల్ చూడడానికి. కొంచెం సాటిస్ఫై అయిన తర్వాతే టర్మినల్ 2కి రీచ్ అయ్యాము. సో ఇదొక లెసన్ అనమాట మాకైతే. బాలి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మేబీ సింగపూర్ని కొద్దిగా లైట్గా తీసుకున్నాము, ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి ఉండాల్సింది. నెక్స్ట్ మేము టర్మినల్ 2 దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. సో ఆర్కిడ్స్ గార్డెన్ అనమాట. మనకి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఇవి. సో ఇక్కడైతే ఒక గార్డెనే ఉంది, రకరకాల ఆర్కిడ్స్ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా మెస్మరైజింగ్గా ఉంది నాకైతే ఇక్కడ. సో నెక్స్ట్ మా బాలి ఫ్లైట్కి టైం అయింది. అది టర్మినల్ 2లోనే కాబట్టి ఇంకా స్లోగా అక్కడికి స్టార్ట్ అయ్యాము. చాలా పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసామనిపించింది. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉండిపోయాయి, కానీ మాకు రిటర్న్లో మళ్ళీ ఇక్కడే లే ఓవర్ ఉండడం వల్ల అప్పుడు కవర్ చేసుకుందామని ఉంచేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విండోకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. మనము ఎండ తగలకుండా ఇది షేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్స్ అని పిల్లలే ఎక్స్ప్లోర్ చేస్తారు, మనం పట్టించుకోము. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే చాలా వర్షం పడింది సింగపూర్లో. ఇక్కడ నుండి డెన్పసర్కి 3.5 hours టైం పడుతుంది. అక్కడికి ఇక్కడికి టైం డిఫరెన్స్ ఏమీ లేదనమాట. సో ఇక్కడ 4 o'clockకి స్టార్ట్ అయితే అక్కడ 7:30 అరౌండ్ మేము రీచ్ అయ్యాము. బాలి ఇండోనేషియాలోని ఒక ఐలాండ్. దీని ఎయిర్పోర్ట్ డెన్పసర్లో ఉంది. బాలిలోకి ఎంటర్ అవ్వడానికి మనకి వీసా కావాలి. అయితే మనము ఈ వీసా ఆన్ అరైవల్ తీసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ నుండి వీసా అప్లై తీసుకొని వెళ్ళచ్చు. లేదంటే వీసా ఆన్ అరైవల్ అని చెప్పి ఉంటుంది, అక్కడికి వెళ్ళాక వీసా తీసుకోవచ్చు అనమాట. మేమైతే ఈ వీసా తీసుకున్నాము. ఈ వీసాకి నార్మల్ వీసాకి అరౌండ్ 300 రూపీస్ అనుకుంటే డిఫరెన్స్. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్గానే అయిపోయింది, పెద్దగా క్యూ లేదు. అక్కడ వీడియోస్ అవి తీయడానికి లేదు. కొన్ని కంట్రీస్కి ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ ఉంటుందన్నమాట. అవైతే సెల్ఫ్ ఇమిగ్రేషన్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. నేను అది ఫస్ట్ టైం చూసాను అనమాట, మెషిన్స్ అవిను. అది కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇక్కడ. సిమ్ కార్డ్ మేము ఇండియాలో ఉన్నప్పుడే గెట్ యువర్ గైడ్ సైట్ నుండి బుక్ చేసుకున్నాము. దాన్ని బాలిలో ఎయిర్పోర్ట్లో దిగాక కలెక్ట్ చేసుకున్నాం. మనకి ఓలా, ఊబర్ ఉన్నట్టే అక్కడ గ్రాబ్, గోచెక్ అనే యాప్స్ని యూజ్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్కి. సో మేము సిమ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రాబ్ యాప్లో బుక్ చేసుకున్నాం అనమాట క్యాబ్. మేము హోటల్ రీచ్ అయ్యేసరికి అరౌండ్ 9:30 అయింది. మేము కుటాలో ఉన్న స్విస్ బెల్ హోటల్ బుక్ చేసుకున్నాము 3 nightsకి. పర్ నైట్ వచ్చి మాకు అరౌండ్ 4,000 రూపీస్ పడింది ఇక్కడ. నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ ఇలా ఉంది. రూమ్ టూర్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హోప్ టు సీ యూ సూన్.